అరుణాచల దేవాలయానికి ప్రధాన గోపురం నిర్మించింది వల్లాల మహారాజు. ఇప్పటికీ దానిని వల్లాల గోపురం అంటారు. ఆయనకు ఇద్దరు భార్యలు. వారికి సంతానం లేదు. గొప్ప శివార్చన చేస్తుండేవాడు. సంతానం కోసం పరమేశ్వరుడికి అనుగ్రహం కలిగింది. చిన్న పరీక్ష పెట్టిన తర్వాత రాజుగారి చిన్న భార్యకి పసిపిల్లాడి వారి రూపంలో దొరకగా ఆ పసిపిల్లవాడిని రాజుగారి దగ్గరికి భార్య తీసుకెళ్ళగా అప్పుడు శివుడు మాట్లాడాడు. రాజా, నీవు ఎందుకు కొడుకును కావాలనుకున్నావో నాకు తెలుసు. రాజ్యానికి వారసుడి కోసం కాదు, నీవు చనిపోయాక అంత్యేష్టి సంస్కారం చేయడానికి కొడుకుని కావాలనుకున్నావు. కాబట్టి నీకు వరం ఇస్తున్నాను. నీకు అంత్యేష్టి సంస్కారం ప్రతి సంవత్సరం తద్దినం నేనే పెడతాను అన్నాడు. అలాగే రాజు శరీరం విడిచిపెట్టాక అంత్యేష్టి సంస్కారం శివుడే చేస్తాడు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం పల్లికొట్టుకోట అనే ఊరికి పల్లకీలో అరుణాచలేశ్వరుడు అపేతుకు చాంబ ఉత్సవ విగ్రహాలు తీసుకువెళ్ళి బ్రాహ్మణులు తద్దిన మంత్రాలు చెప్పి శివుడితో రాజుగారికి తద్దినం పెట్టిస్తారు.